అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 122. అంజు అలా అనగానే ఆమెని గట్టిగా హత్తుకుని కిస్ పెట్టాలి అని ఉన్న ఆశని చంపుకుంటూ కష్టంగా దూరం జరిగి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద వాలుతాడు. ఈసారి పాపని ఏమాత్రం డిస్టర్బ్ చేయట్లేదు బాబు. ఎప్పుడు అతని ఒడిలో స్పర్శలో చాలా సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతూ ఉండే అంజలి అతడి స్పర్శ తగలక ఆమెకు మనస్ఫూర్తిగా నిద్ర పట్టక కనుబొమ్మలు ముడిపడతాయి. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఆమెలో. కానీ మెలకువ మాత్రం రావట్లేదు. అతడి స్పర్శ కోసం వెతుకుతుంది. ఆమె నిద్రలో చెయ్యితో తడుముతూ ఉంటే వెంటనే అతడు ఆమెకు తగలడంతో అతని స్పర్శకి బ్రెయిన్ స్పందించడంతో అంత నిద్రలో కూడా అతడిని వెతుకుతూ కాస్త దగ్గరికి వచ్చి అతడి గుండెల్లో ఒదిగిపోతుంది అంజు. అప్పటి వరకు హర్షకి కూడా నిద్ర పట్టదు. ఆమె అతడి కౌగిల్లో ఒదిగిపోగానే ప్రేమగా తల నిమురుతూ ముడుచుకున్న ఆమెను చూసి దగ్గరగా అదుముకొని అప్పటి వరకు ముడిపడిన కనుబొమ్మలు అతడి స్పర్శ తగలడంతో దూరమవుతాయి. ఆమె మోము కూడా ప్రశాంతంగా మారడం అతడి చూపు దాటిపోలేదు. హర్ష ఆమెను గట్టిగా అదిమి పట్టుకొని నుదిటి మీద ముద్దు పెట్టి నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మెలకువ వచ్చిన హర్షకి కళ్ళు తెరిచి చూడగానే పాప గువ్వ పిట్టలాగా ముడుచుకొని పడుకోవడం చూసి కుక్కపిల్లలా కనిపిస్తుంటే పడుకోవడం వల్ల బబ్లీగా ఉన్న ఆమె చీక్స్ మీద ముద్దు పెట్టి లేచి వెళ్తుండగా టక్కున అతడి చెయ్యి పట్టుకుంటుంది అంజలి. ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టినప్పుడు అతడి గరుకుగా ఉన్న గడ్డం ఆమెకు గుచ్చుకోగానే మెలకువ వస్తుంది అంజలికి. కళ్ళు తెరిచి చూసిన ఆమెకి బాబు నిద్రలేచి వెళ్తూ కనిపించడంతో టక్కున చెయ్యి పట్టుకొని ఆపుతుంది. తల తిప్పి చూస్తాడు హర్ష. డోంట్ లీవ్ మీ బేబీ అంటుంది స్లీపీ టోన్తో. ఆ మాటకు వదలాలని అనిపించకపోయినా పట్టుకున్న ఆమె చేతిని వదిలించుకొని వెళ్తుండగా గబుక్కన లేచి ఒక్క ఊదుటిన అతడి దగ్గరికి వచ్చి వెనక నుండి గట్టిగా హగ్ చేసుకుంటుంది. ప్లీజ్ రా, నువ్వు అలా ఉంటే నాకు ఏమీ తోచట్లేదు. నన్ను అవాయిడ్ చేయకు హర్ష, ప్లీజ్. నీ నుంచి ఇలాంటి రియాక్షన్ని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు, చేయను కూడా. నువ్వు ఇలా దూరం పెడుతుంటే నాకు చాలా బాధేస్తుంది. నీకంటే నరకమే బెటరేమో అంటూ ఆమె కళ్ళల్లో చెమ్మ చేరుతుంది. ఆ దుఃఖాన్ని కష్టంగా ఆపుకుంటూ నేను శ్రీనివాసపురం వెళ్ళను, ఇక్కడే పెళ్లి చేసుకుందాం. నీకు ఎక్కడ చేసుకోవాలనిపిస్తే అక్కడ. కానీ నన్ను మాత్రం దూరం పెట్టకు హర్ష, ప్లీజ్ రా అంటూ ఇంకాస్త గట్టిగా పట్టుకుంటుంది. ఆమె కన్నీళ్లు అతడి వీపుకి తగులుతుంటే కన్నింగ్ స్మైల్తో ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు తెచ్చుకొని చెమ్మ చేరిన కళ్ళను చూస్తూ కళ్ళ మీద ముద్దు పెట్టి, నో బేబీ, నీకు శ్రీనివాసపురంలో జరుపుకోవాలని ఉంది కదా, మన పెళ్ళి అక్కడే జరుగుతుంది. మీరు ఈరోజు ఈవినింగ్ అందరూ కలిసి ఊర్లోకి వెళ్ళండి అనగానే ఆశ్చర్యంగా అతనిని చూస్తుంది. నో హర్ష, నేను నిన్ను వదిలి ఉండలేను. అలా అన్నాను కానీ నువ్వు ఒక్కరోజు మాట్లాడకపోతేనే నా గుండె విలవిలలాడిపోయింది. అలాంటిది నిన్ను చూడకుండా ఉండటం నా వల్ల కాదురా. ప్లీజ్ ఇక్కడే జరుపుకుందాం. ప్లీజ్ రా, నన్ను పంపించకు అని అతడి మోముని చేతుల్లోకి తీసుకొని లవ్ యూ హర్ష, లవ్ యూ ఫర్ ఎవర్. ఈ గుండె కొట్టుకున్నంతసేపు నీ నుండి 1 సెకండ్ కూడా ఎడబాటుని నేను భరించలేను. ఆల్వేస్ యువర్ రైట్ రా. ఏదైనా ముందు జాగ్రత్తగా నువ్వు తీసుకునే నిర్ణయాలు అన్నీ కరెక్ట్. నేనే ఏం ఆలోచించకుండా నిన్ను బాధ పెడుతూ ఉంటాను. నా కోసం నువ్వు చాలా వదులుకున్నావు. ఇప్పుడు కూడా నా సంతోషం కోసం నన్ను ఊరికి పంపించడానికి ఒప్పుకున్నావు కదా. వద్దురా, నువ్వే కరెక్ట్. ఇక్కడే మనం పెళ్లి చేసుకుందాం అనగానే నేను నిజంగానే చెబుతున్నాను బేబీ, మనం అక్కడే చేసుకుందాం. వద్దని చెబుతున్నాను కదా, అర్థం కావట్లేదా? నేను నిన్ను వదిలి ఉండలేనురా. నువ్వు కూడా నన్ను వదిలి ఉండలేవని తెలుసు. అయినా ఎందుకు ఇదంతా అవసరం లేదు హర్ష అంటూ గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆమె తల మీద చెయ్యి వేసి, అది కాదు బేబీ, నిన్న మావయ్య గారు కాల్ చేశారు. మేము అంజలి చిన్నప్పటి నుండి మా ఇంటి బిడ్డలాగా చూసుకున్నాము. ఈ ఇంటి ఆడబిడ్డ పెళ్ళి ఈ ఊర్లో ఘనంగా చేయాలని అనుకుంటున్నాను బాబు. నా మాట కాదనకండి అన్నాడని చెబుతాడు హర్ష. పెద్దనాన్నతో నేను మాట్లాడతాను హర్ష, ప్లీజ్ రా. నువ్వు ఒక్కరోజు నన్ను అవాయిడ్ చేస్తేనే నాకు చచ్చిపోవాలని అన్నంత బాధ వేసింది. అలాంటిది 3 రోజులు నిన్ను చూడకుండా ఎలా ఉండగలను? ఏం పర్వాలేదులే, 3 డేసే కదా. నువ్వు వెళ్తున్నావు అంతే, ఇక ఏం మాట్లాడకు అంటూ ఆమెను దూరం జరిపి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు హర్ష. అతడి ప్రవర్తనకి కంట్లో నీరు గిర్రున తిరిగి జలజల రాలుతున్నాయి. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడు? నేను ఏమన్నానని? నాకు బుద్ధి లేక వెళ్తాను అన్నాను. కానీ అతడు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను. ఆ విషయం తనకి ఎందుకు అర్థం కావట్లేదు? ఏం ఆలోచిస్తున్నాడు?
అని మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుండగా బయటకు వస్తాడు హర్ష. అంజు తన కోసం బట్టలు తీసి బెడ్ మీద పెట్టి ఉంచుతుంది. వాటిని చూసి కూడా చూడనట్లు వార్డ్రోబ్ ఓపెన్ చేసి డ్రెస్ తీస్తుండగా వెనక నుండి వచ్చి అంజు అతడి చెయ్యి పట్టి ఫోర్సుగా మీదకి లాక్కొని అతడి పెదవులని గాఢంగా ముడివేస్తుంది. స్టార్ట్ చేసింది ఆమె అయినా దానిని హార్డ్గా మార్చేస్తాడు బాబు. ఎందుకంటే ఒకరోజు మొత్తం ఆమె పెదవులని టచ్ కూడా చేయలేదు కాబట్టి. ఇక విరహంతో ఆమెను గట్టిగా హత్తుకొని అతడి చేతులు నడుం దగ్గర చెదిరిన డ్రెస్ లోపలికి పోనిస్తూ నడుముని తడుముతూ ఇంకాస్త పైకి తెచ్చిన చేతులు వీపుని తడుముతుంటే పరవశంగా ఫీల్ అవుతూ ఆమె చేతులు అతడి వీపుని చుట్టేస్తాయి. ఆమె స్పర్శకి అతడి హార్మోన్స్ రిలీజ్ అవుతుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో అర్థమయ్యి కష్టంగా ఆమెను వదులుతాడు. ఇక అలా 10 నిమిషాల ముద్దులో కూడా ఇద్దరి ఊపిరి భారం అవగా వదిలిపెడతాడు. వదిలి దూరం జరగగానే అతడు బుగ్గ మీద చెయ్యి పెట్టి, ఏమైంది హర్ష, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ప్లీజ్ రా, అలా చెయ్యకు. నేను 1 సెకండ్ కూడా నీ నుండి దూరంగా ఉండలేను. ప్లీజ్ బేబీ అంటూ ముద్దుగా చెబుతుంటే అంజు అతని కోసం అంతలా ఆరాటపడటం అతడికి చాలా బాగా నచ్చుతుంది. ఇక బాబు ఊరుకుంటాడా? ఆమె నడుం పట్టుకొని అమాంతం లిఫ్ట్ చేసి ఆమె మెడ చుట్టూ ఫేస్ మొత్తం ముద్దులతో నింపేస్తాడు. బాబు నుండి ఇలాంటి ప్రేమనే మిస్ అయింది అంజు. ఇక ఆమెను విడిపించుకొని, ఎక్కువ చేయకు, దూరం జరుగు అంజు అంటాడు. నేను జరగను అంటుంది. ఏ, మన పెళ్ళి కావాలని లేదా అనగానే ఆశ్చర్యంగా చూస్తుంది. దానికి దీనికి ఏం సంబంధం? ఇలా నన్ను రెచ్చగొడితే ఫస్ట్ నైట్ అయ్యి తర్వాత పెళ్ళవుతుంది అని కళ్ళెగరేస్తాడు. అయినా సరే నేను దూరం జరగను అంటుంది. మొన్నటి వరకు నా నుండి దూరంగా పారిపోయావు, ఇప్పుడేంటి బంకలాగా అతుక్కుపోతున్నావు? ఏమో బాబు, నాకు అదంతా అనవసరం. నేను మాత్రం నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. లవ్ యూ అలాట్ అంటూ అతడిని చుట్టేస్తుంది. ఓకే అయితే మరి కమిట్ అవుదామా అంటాడు హస్కీగా. పాపకి తనని ఇప్పటికిప్పుడే అతడికి ఇచ్చేయాలనిపిస్తుంది. నన్ను దూరం పంపించను అంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటుంది. కానీ బాబు నిన్న సింధూజ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నాడు. లక్ష్మి చిన్నప్పటి నుండి చాలా కష్టపడి పెంచింది పిల్లలని. ఒక్కో రూపాయి పోగేసి డబ్బులు దాచింది. అంజలికి ఆమె ఇష్టప్రకారం పెళ్లి చేయాలని అనుకుంటుంది అని చెప్పిన మాటలు గుర్తొచ్చి, టైం చూసి ఆడుకుంటున్నావు కదే అంటాడు. టీజింగ్ వాయిస్తో విచిత్రంగా చూస్తుంది అంజలి అతడి మాటలకి. ఏమంటున్నావు? నేనెందుకు ఆడుకుంటాను? నిజమే అంటున్నాను. ఇప్పటికిప్పుడు నన్ను నేను మనస్ఫూర్తిగా నీకు ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యాను. నీకు ఓకే అయితే రా అని చేతులు చాపుతుంది. ఆమె నుండి అలాంటి రియాక్షన్ చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాడు బాబు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో చెబుతుందని అస్సలు ఊహించలేదు. తల మీద ఒక్కటిచ్చి, పెళ్లి చేసుకుందామన్నావు కదే, పెళ్లి కాకుండానే అంటూ ఆమె చెవి దగ్గరికి వచ్చి, నన్ను నీలో కలిపేసుకుంటావా అంటాడు. అంటుంది. ఇప్పుడు వద్దులే, దానికి కాస్త టైం ఉంది కానీ నకరాలు చేయకుండా ఈరోజు ఈవినింగ్ నువ్వు శ్రీనివాసపురం వెళ్తున్నావు అంతే అంటూ ఆమె తీసిన డ్రెస్ని వేర్ చేసి పాపని ఎత్తుకొని వాష్రూంలో వదిలిపెడతాడు. అతని మాటలకి మూతి ముడుచుకొని వెళ్ళి గమ్మున స్నానం చేసి కిందకి వస్తుంది అంజు. ఆమె కోసమే వెయిట్ చేస్తున్నాడు హర్ష. ఇక ఆల్రెడీ సుష్మా నిత్య కాలేజ్కి వెళ్ళిపోవడంతో వీళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్తారు. కారులో వెళ్తున్నంతసేపు ఇద్దరి మధ్య మౌనం. మిర్రర్ నుండి ఆమెను చూసి కోపంతో ముడుచుకున్న పెదవులని చూసి చిన్నగా నవ్వుకుంటాడు. ఇటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు, ఓ చల్లగాలి ఆ చూకి తీసి కబురియలేవా, ఏమైందో ఏమైందో, ఇటో వెళ్ళిపోయింది మనసు, ఇటెళ్ళిందో అది నీకు తెలుసు, ఓ చల్లగాలి ఆ చూకి తీసి కబురియలేవా, ఏమైందో ఏమైందో. ఎఫ్ఎంలో వస్తున్న పాటకి ముసిమిసిగా నవ్వుకుంటాడు హర్ష. చుర్రున చూస్తుంది అంజు. చూస్తున్న అంజుని ఓరగా చూసి బుగ్గలాగుతాడు హర్ష. అతని చేతిని విసిరి కొడుతుంది అంజు. సెకండ్లో కార్ ఆగుతుంది. పాప లిప్స్ బాబు లిప్స్తో పచ్చడి చేసి కింది పెదవికి బయటిచ్చి ఊరిస్తున్న నడుమును బీట్రూట్లా చేసి వదులుతాడు. సెకండ్లో జరిగిన పరిణామానికి కళ్ళు పెద్దవి చేసి గుర్రుగా చూస్తుంది.
పాపని పట్టించుకోకుండా కార్ డోర్ ఓపెన్ చేసి దిగుతుండగా వెనుకకి తిరిగి చూస్తాడు. పాప లిప్కి ఎర్రగా అంటిన బ్లడ్ని చూసి శాడిస్టిక్ స్మైల్తో దగ్గరికి వచ్చి నాలుకతో లిక్ చేసి ఆమెను వదిలి వెళ్తుండగా, సైతాన్, నా రక్తం మొత్తం నువ్వే తాగుతున్నావురా అంటూ తిట్టుకుంటూ ఉంటుంది అంజు. ఇక అతను వెళ్ళిపోగానే ఆమె కూడా కార్ దిగి లోపలికి వెళ్తూ ఉండగా మైతూ పాప ఎదురొచ్చి హాయ్ అంజు అంటూ పలకరిస్తుంది. అంజలి ఎవరని తలతిప్పి చూసి హాయ్ మైథిలి అంటుంది. ఒక్కదానివే వస్తున్నావు, హర్ష సార్ రాలేదా అంటుంది. వచ్చాడు, ఇప్పుడే వెళ్ళాడు అంటుంది అంజలి. టేక్ ఇట్ అంటూ డార్క్ చాక్లెట్ తీసి అంజు చేతిలో పెడుతుంది. చాక్లెట్ దేనికి, నాకొద్దు అంటుంది అంజు. ఏ, నేనేదైనా మత్తుమందు కల్పిస్తానని భయపడుతున్నావా అంటుంది టీజింగ్ వాయిస్తో. ఆ మాటకి షాకింగ్గా చూస్తుంది అంజలి. హే, ఊరికే అన్నాను కానీ ఇదిగో తీసుకో అంటుంది. నేను ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే చాక్లెట్తో సెలబ్రేట్ చేసుకోవడం నాకు అలవాటు, ప్లీజ్ టేక్ ఇట్ అంటూ ఎక్కడలేని ప్రేమని ఒలకబోస్తుంటే తీసుకుంటుంది అంజు. బాబు ఆఫీస్ రూమ్ విండో నుండి చూసి నొసలు చిట్లిస్తాడు. చెబుతా దీని పని అని అనుకుంటూ వర్క్లో పడతాడు బాబు. అంజు క్లాస్కి వెళ్ళక హర్ష దగ్గరికి వస్తుంది. మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూడగానే బాబు చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. రోజే అడ్మిషన్స్ క్లోజ్ కావడంతో ఎక్కడివి అక్కడ సెట్ చేసి సైన్ పెట్టని వాటి సర్టిఫికెట్స్ పైన చెక్ చేస్తూ ఉండగా పాప వెనుక నుండి వచ్చి గట్టిగా హత్తుకుంటుంది. బాబు చిన్నగా నవ్వుకొని ఆమె చేయి పట్టి ముందుకు లాక్కొని, ఏయ్ ఏంటే, ఎవరు ఏదిస్తే అది తీసుకుంటావా, చిన్నపిల్లలాగా, సెన్స్ లేదా ఇడియట్ అంటూ కసరగానే, అది కాదు బేబీ, ఆమె మీ క్లాస్ కదా, నీ ఫ్యాన్ అంట కూడా, అందుకే నాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. నేను పట్టించుకోనట్టు వెళ్తున్నా కానీ నాతో మాట్లాడుతుంది. షిప్ చేస్తే చాక్లెట్ ఇవ్వడం అలవాటని చాక్లెట్ ఇచ్చింది. హా అనగానే నువ్వు ఐస్ అయిపోయావు కదా, నువ్వు ఇష్టం లేకపోతే నేను తినను అని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేస్తుంది. ఆమెను దగ్గరికి తీసుకొని ఏదైనా ఇస్తే తీసుకోవద్దు బేబీ, నీలాంటి వాళ్ళు అసలే తీసుకోవద్దు అని ఐవింగ్ చేస్తాడు. ఆ మాటకి వింతగా చూస్తుంది అంజు. అదే బేబీ, నా బేబీ సో క్యూట్ కదా, నిన్ను ఎవరైనా ట్రాప్ చేస్తే అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ చాలాసార్లు నీకు అలా జరిగింది. ఓకే ఓకే బాబు, నువ్వు చెప్పాక కూడా నేను వినకుండా ఉంటానా, సరే నేను క్లాస్కి వెళ్తాను, ఒక ముద్దిచ్చిపోవే. బాబోయ్, ఇప్పుడే తీసుకున్నావు కదరా, 3 days నీ రోజ్ పెటల్స్తో ఎడబాటు వస్తుంది అనగానే మళ్ళీ మూతి ముడుచుకుంటుంది అంజు. అబ్బా అలా ముడుచుకోకే, చూస్తూ ఊరుకోవడం నా వల్ల కావట్లేదు అంటూ రెండు వైపులా టేబుల్కి లాక్ చేసి డీప్గా ఫ్రెంచ్ కిస్ పెట్టి వదులుతాడు. తనని దూరం తోసేసి పెదవులు తుడుచుకుంటూ క్లాస్కి పరిగెడుతుంది. ఆమె అలా పరిగెత్తగానే స్టూపిడ్ అని ప్రేమగా తిట్టుకుంటూ టేబుల్పై ఉన్న సర్టిఫికేట్స్ని చెక్ చేస్తూ ఉండగా అంజలితో మాట్లాడిన అమ్మాయి సర్టిఫికేట్ కనబడడంతో నొసలు ముడేసి ఒక్కో సర్టిఫికేట్ని డీప్గా చెక్ చేస్తూ ఉండగా వెనక అతడికి టచ్ అయ్యేలాగా నిలబడినట్లు అనిపించి అంజు అంటూ వెనకకు తిరగకుండా చెయ్యి పట్టి ముందుకు లాక్కుంటాడు. అంతే, మైథిలి ఆనందానికి అవధులు ఉండవు. హర్ష ఎదురుగా ఉన్న ఆమెను చూడగానే టక్కున దూరం జరుగుతాడు. హే, హూ ఆర్ యూ అంటాడు బేస్ వాయిస్తో. అది సార్, నేను కాలేజ్లో నిన్నే జాయిన్ అయ్యాను, న్యూ అడ్మిషన్ సార్. సో వాట్, మీరు ఈ కాలేజ్ డైరెక్టర్ అని తెలిసింది. నా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ యూఎస్ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కాలేదు, మీతో ఆ విషయం మాట్లాడడానికి వచ్చాను అంటుంది అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఆమె చూపులు పసిగట్టలేనంత అమాయకుడైతే కాదు బాబు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఛానల్.